హలో! నమస్తే. వెల్కమ్ టు వి న్యూస్. నేను మీ అక్షయ్. మనతో పాటు మోటివేషనల్ స్పీకర్, రియల్ ఎస్టేట్ ఎక్స్‌పర్ట్ ఇల్లూరు ఉరుకుంది శెట్టి గారున్నారు. వారితో ప్రస్తుతం జరుగుతున్నటువంటి కాంటెంపరరీ ఇష్యూస్‌ని వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే సార్. బాగున్నారా? గుడ్. సూపర్ అండి. మీరు వయసు చూస్తేనేమో చాలా చిన్నగా కనబడుతుంది. కాకపోతే మోటివేషనల్ స్పీకర్ అయ్యారు. అసలు ఎట్లా ఇంత చిన్న వయసులో ఎలా మోటివేషనల్ స్పీకర్ అయ్యారు? అంటే మనలో ఉన్నటువంటి ఏవైతే స్కిల్స్ ఉంటాయో, ఆ స్కిల్స్‌ని మనం గుర్తించినప్పుడే సగం సక్సెస్. హ్మ్. ఆ స్కిల్‌ని గుర్తించి దానికి ఏదైనా సమాజంలో మంచి హోదా ఉందా? ప్రొఫెషన్ ఉందా? వృత్తి ఉందా? అని తెలుసుకున్నప్పుడు నాకున్నటువంటి స్కిల్స్ బేస్‌గా ప్యాషన్ పరంగా మోటివేషనల్ స్పీకర్ రావాలని, కావాలని 7, 8 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి ఆలోచనని ఆచరణలో పెట్టి ఈ రకంగా ఉన్నాను. ఎంత ఉంటుంది మీ ఏజ్ ఇప్పుడు? 25 ఇయర్స్. ఓకే. 25 ఇయర్స్‌కే మోటివేషనల్ స్పీకర్‌గా చాలా వేదికల పైన చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. ఎంతో మందిని మోటివేట్ చేస్తుంటారు. అసలు ఇట్లా మోటివేషన్ స్పీకర్ కావడానికి కారణాలేంటసలు? ఏది మిమ్మల్ని బాగా ప్రభావితం చేసింది? ప్రతి ఒక్క వ్యక్తిలో భూమి మీద 84,00,000 జీవరాశులుంటాయి. కుక్కలు, నక్కలు, పందులు ఇలా రకరకాల జీవరాశులుంటే మనిషి జన్మ అనేటువంటిది చాలా అద్భుతం. అవును. మనిషి జన్మ అనేటువంటిది చాలా అద్భుతమైనటువంటిది. హ్మ్. సో, ఈ ప్రతి మనిషి లోపల జ్ఞానము, నైపుణ్యాలు, రకరకాల కళలు అనేటువంటివి ఉంటాయి. సో, అందులో భాగంగానే నాలో ప్రతి ఒక్క పర్సన్ యూనిక్ పర్సన్. హ్మ్. ప్రతి ఒక్క వ్యక్తి యొక్క వేలిముద్రలు గానివ్వండి, ప్రతి ఒక్క నడవడిక గానివ్వండి, మాట తీరు గానివ్వండి, ఆలోచించే విధానం గానివ్వండి, ఎలా అయితే ఒక యూనిక్‌గా ఉంటాయో, సేమ్ నాలో ఉన్నటువంటి యూనిక్ స్కిల్స్ ఏంటి అని నేను గుర్తించుకున్నప్పుడు, వాక్చాతుర్యం ఎదుటి వ్యక్తిని నొప్పించకుండగా మెప్పించేలా మాట్లాడడం, ఎదుటి వ్యక్తిని ప్రభావితం చేయగలిగేటువంటి అంశాలు నాలో ఉండడం వల్ల, అంతర్గతంగా దాగి ఉన్నటువంటి స్కిల్స్‌ని బయటికి తీసి చూస్తున్నప్పుడు, వేదికల మీద మాట్లాడుతున్నప్పుడు, ఇదైతే బాగా సెట్ అవుతుంది. నాకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవడానికైనా, లేకపోతే ఒక వ్యక్తిగా బ్రాండింగ్ బిల్డ్ చేసుకోవడానికైనా, నెట్వర్కింగ్ చేసుకోవడానికైనా బాగుంటుంది అని ఆలోచించినప్పుడు, సో, ఒక మోటివేటర్‌గా, ఒక మోటివేషనల్ స్పీకర్‌గా రావచ్చు, కావచ్చు, నిలబడొచ్చు అని వచ్చినదే ఆలోచన. వచ్చిన ఆలోచనని ఆచరణలో పెట్టాను గాబట్టే మోటివేషనల్ స్పీకర్ అనే ఒక బిరుదుని హ్మ్. అంటే తీసుకోగలిగాను. ఎట్లా మోటివేషనల్ స్పీకర్ కావాలంటే అసలు ఏమైనా కోర్స్ చేయాలా? లేకపోతే ఏంటసలు? ఏమైనా సర్టిఫికేట్ కావాలా? ఎలా ఈ యొక్క ట్యాగ్ ఎలా తగిలించుకుంటారు మీరు? సో, మీ అందరికీ తెలిసినటువంటి అంశం ఒకటే. సో, ఎదుటి వ్యక్తికున్నటువంటి ప్రతిభ కన్నా పత్రాలకి, పట్టాలకి ఎక్కువగా ప్రాముఖ్యత ఉంది. హ్మ్. ప్రతిభ కన్నా పట్టాలకి ఎక్కువగా మీకు ప్రాముఖ్యత ప్రతిభ ఉందా? పట్టాలున్నాయా? 2 ఉన్నాయి. ఆ! సో, ఆ ప్రతిభకి అనుగుణంగా చాలా ఆర్గనైజేషన్స్ జేసీఐ అని, జూనియర్ చాంబర్ ఇంటర్నేషనల్ అని, తెలుగు స్టేట్‌లో ఇంపాక్ట్ ఫౌండేషన్ అని, సో, ఇలా నంబర్ ఆఫ్ కొన్ని ఆర్గనైజేషన్స్ వెల్ ఎస్టాబ్లిష్ అయినటువంటి పబ్లిక్ స్పీకర్స్ తోటిగా ట్రైనింగ్, పబ్లిక్ స్పీకింగు, కంటెంట్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఏం చేయాలి అనేటువంటి సర్టిఫికేట్ కోర్సెస్ పెడతా అలాంటి సర్టిఫికేట్ కోర్స్ నేను చేశాను. ఓకే. యాస్ వెల్ యాస్ నాగార్జున యూనివర్సిటీ నుంచి లైఫ్ స్కిల్స్ ట్రైనర్‌గా కూడా నేను డిప్లొమా కోర్స్ కంప్లీట్ చేశాను. ఓకే. ఒకవైపు ప్రతిభ ఉంది. ఆ హ్మ్. ప్రతిభకి డెఫినైట్‌లీ మాట్లాడాలి అంటే, ఆ ఒక పట్టా అనేది గూడా ఒక పత్రము అనేది గూడా ఇంపార్టెంట్ గాబట్టి, ఏదైతే మార్కెట్‌లో ఉన్నటువంటి గవర్నమెంట్ సంస్థలు, విద్యా సంస్థలు గానివ్వండి, ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కానివ్వండి, ఏవైతే కండక్ట్ జేస్తున్నటువంటి ప్రోగ్రామ్స్ ఉన్నాయో, ఆ ప్రోగ్రామ్స్‌లో నేను పార్టిసిపేట్ జేయడం. సో, కావాల్సిన సర్టిఫికేట్ తీసుకోవడం ఓకే. అన్నట్టు. ఫైనల్‌గా మోటివేషనల్ స్పీకర్ అయ్యారు. అసలు ఎవరు మిమ్మల్ని ఇంత ప్రభావితం చేశారు మోటివేషనల్ స్పీకర్ కావడానికి మరి? సో, యాక్చువల్‌గా ఫస్టు ఇంట్లో పెరిగే విధానం, ఇంట్లలో మాట్లాడుతున్నప్పుడు వచ్చిన విధానం, యాక్చువల్‌గా వ్యాపార కుటుంబం నుంచి రావడం, వ్యాపారం అంటేనే మాట్లాడడం, ప్రొడక్ట్ గురించి, ప్రాజెక్ట్ గురించి చెప్పడం ఇలాంటిది. దానితో పాటు నా గురువులు. సో, కేవలం నా గురువులు పుస్తకాల్లో ఉన్నటువంటి పాఠాలు మాత్రమే కాకుండగా, జీవితంలో ఉండేటువంటి అంశాలు, సామాజిక స్పృహ, మంచేంది, చెడేంది అనేటువంటి గుర్తించేటువంటి విజ్ఞానాన్ని నాకు అందించడం జరిగింది. సో, కేవలం పుస్తకాల్లో ఉన్నటువంటి పాఠాలు మాత్రమే కాకుండగా సమాజంలో యొక్క సామాజిక స్పృహను కూడా మెలుకొల్పగలిగారు. స్కిల్స్‌కి గూడా ఒక ప్రియారిటీ ఇచ్చారు. ప్రభుత్వ బడి పిల్లలు ప్రతిభ గల పిడుగులని అంటాం. నేను చదివినదంతా కూడా 4థ్ క్లాస్ నుంచి 10థ్ క్లాస్ వరకి టోటల్ ఏం చదువుకున్నారు మీరు ప్రభుత్వ ఫైనల్‌గా? పాఠశాల. డిగ్రీ. డిగ్రీ చేశారు. ఎన్ని వేదికల మీద మీరు మోటివేషన్ ఇచ్చారు ఇప్పటివరకు? ఆల్‌మోస్ట్ ఒక 500కు పైగా ఇచ్చుంటాను హ్మ్. ఇప్పటి వరకు. 500 వేదిక పైన తెలుగు యెస్. రాష్ట్రాలల్ల. యెస్. స్కూల్స్ గానివ్వండి, హ్మ్. ఇన్స్యూరెన్స్ గానివ్వండి, సర్వీస్ బేస్ సెక్టార్‌లో గానివ్వండి, రియల్ ఎస్టేట్ గానివ్వండి, ఇలా అన్ని వేదికల మీద